హాయ్ అండి. షర్ట్ కటింగ్ ఇది 11-12 ఇయర్స్ బాబుకి సరిపోద్ది. ఫస్ట్ షోల్డర్, ఈ షోల్డర్ ప్లేస్ నుంచి కరెక్ట్గా మనం పొడవు తీసుకోవాలి. ఫ్రంట్ 20 ఉంది పొడవు. కిందని 2 ఇంచ్ పెంచుకోవాలి. పొడవు తీసాం కదా, బ్యాక్ సైడ్ నుంచి లూజ్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి లూజ్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ బటన్స్ వేస్తాం కదా, బటన్స్కి 1.5, ఈ 1.5 తీసుకొని అప్పుడు లూజ్ తీసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఇలా షోల్డర్ కొలుసుకోవాలి ఎంత ఉందో. ఈ భుజం నుంచి ఈ భుజం దాకా షోల్డర్ చూసారు కదా, ఇలా 15 ఉంది. 15లో హాఫ్ 17.5, 7.5. ఈ 7.5ని కరెక్ట్గా పెట్టుకొని చంక డౌన్ కూడా 7.5 తీసుకోవాలి. నెక్కి షోల్డర్కి ఎంత వచ్చిందో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5, డౌన్ కూడా 2.5. ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా డౌన్ కూడా 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకొని ఇక్కడ 1 ఇంచులో మనం వీ షేప్ తీసుకోవాలి. 1 ఇంచులో మనం వీ షేప్ తీసుకోవాలి. 1 ఇంచులో వీ షేప్ తీసుకున్న తర్వాత షర్ట్ ఫ్రంట్ ఒక్కసారి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 4 పైన హాఫ్ ఇంచి వదిలేసుకొని 4 వచ్చిందో చూసుకోవాలి. నాకు కరెక్ట్గా 4 వస్తుంది. ఇప్పుడు సంక సైడ్ 1 ఇంచి డౌన్ చేసుకోవాలి. చంక సైడ్ 1 ఇంచి డౌన్ చేసుకోవాలి. హాఫ్ ఇంచులో మనం చంక కరువు తీసుకోవాలి. చూసారు కదా, ఎంతైనా మనం ఫ్రంట్ నెక్ దగ్గరే తెలుసుకోవాలి. మీకు ఎందుకు కదా, ఇక్కడ 5 వచ్చింది అనుకోండి, ఈ 2.5 తీసుకున్నాం కదా, 3 తీసుకోవాలి. అప్పుడు 3 తీసుకొని డౌన్ కూడా 3 తీసుకొని మనం బాక్స్ తీసుకొని ఆ బాక్స్లోనే 5 వస్తే 5 కూడా ఇక్కడ హాఫ్ ఇంచి వదిలేసుకొని 5 వచ్చేలా చూసుకోవాలి. లేదనుకోండి తక్కువ వచ్చింది అనుకోండి, మనకి 4 పోయి 3.5 వచ్చింది అనుకోండి, 3.5 వచ్చినప్పుడు పెంచుకోవాలి. అంతకంటే ఎక్కువైతే తగ్గించుకోవాలి. ఈ బాక్స్లోనే మనం నెక్ మెజర్మెంట్ తీసుకోవాలి. 4 వచ్చింది, 4 కాకుండా నాకు 5 వచ్చింది అనుకోండి, 5 వచ్చిన ఏం చేయాలి, బాక్స్ తగ్గించుకోవాలి.
తగ్గించుకొని మళ్ళీ ఇందులో 1/2 ఇంచు వదిలేసుకొని అప్పుడు ఈ నెక్ మెజర్మెంట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఫ్రంట్ ఎప్పుడైనా సరే క్లాత్ చుట్టూ మనమే తిరగాలి తప్ప క్లాత్ని తిప్పకూడదు. కానీ ఇప్పుడు ప్లేస్ లేక నేను అలా తిరగడానికి ప్లేస్ లేక నేను క్లాత్ జరుపుతున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ మనం ఓపెన్లో తీసాం, బ్యాక్ క్లోజ్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1.5ని ఫోల్డింగ్ చేసుకొని ఈ 1.5ని ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర ఇది ప్లేస్ ఉంది కదా, షోల్డర్ కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఇక్కడ 2 ఇంచి పెంచుకుంటూ రావాలి. 2 ఇంచి పెంచుకోవాలి. ఇలా 2 ఇంచి పెంచుకొని ఇది ఎలా ఉందో అలా మ్యాక్సిమం గీసుకొని ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, కరెక్ట్గా తీసుకున్నాం కదా, ఈ ప్లేస్ నుంచి 2 ఇంచి పెంచుకున్నాం. ఇక్కడ 2 ఇంచి పెరిగింది, కానీ ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ సైడ్ కదా, బ్యాక్స్ నెక్ మనం కాళ్ళ తిప్పుతాం కదా, అక్కడ ఆ ప్లేస్లో మనం 1 ఇంచి డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం 1 ఇంచి డౌన్ చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడ నుంచి నార్మల్గానే రావాలి. చూసారు కదా, ఇక్కడ 1 ఇంచి మాత్రం డౌన్ చేసుకుంటాం. ఈ ప్లేస్ నుంచి క్రాస్గా వస్తుంది. ఇలా ఇలా 1 ఇంచి కొంచెం క్రాస్గా కట్ చేసుకొని ఇది పిల్లల షర్ట్ కాబట్టి 2 ఇంచి పెంచుకున్నాం. ఇంకా కొంచెం పెద్ద షర్ట్లు అయితే 2 ఇంచి బదులు 2.5, 3 కూడా పెంచుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. 2 ఇంచి పెంచుకున్నాం, ఇక్కడ 2 ఇంచి పెంచుకున్నాము, ఇక్కడ 1 ఇంచి డౌన్ చేసాం. ఇలా తెలుస్తుంది కదా, ఇది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు హ్యాండ్స్ ఎక్కువ తగ్గులు ఉంటే నేను సర్చ్ చేసుకొని ఇవి డబుల్ లేయర్. చూడండి, ఇలా తీసుకొని షర్ట్ ఉంది కదా, ఈ షర్ట్ నుంచి కరెక్ట్గా షోల్డర్ ఎక్కడుందో
మార్జిన్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ చంక డౌన్ నుంచి ఇలా పట్టుకుంటే. నేను ఇది రెడీమేడ్ షర్ట్ కాబట్టి, ఇది స్కూల్ సెట్ కాబట్టి ఈ షర్ట్ హ్యాండ్ మీద ఈ షర్ట్ హ్యాండ్ పెంచుతున్నాను కొంచెం. నేను 1 ఇంచి పెంచుతున్నాను. అసలు ఖర్చు చూసారు కదా, ఇది అసలు, ఇది 1/2 ఇంచి ఖర్చు. ఇక్కడ అసలు 1/2 ఇంచి ఖర్చు. ఇలా టర్న్ చేసుకొని కలుపుకోవాలి. మనకి లూజు 2 ఇంచి పెంచుకోవాలి. కుట్టేసిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా. చూసారు కదా హ్యాండ్. తర్వాత మన బ్యాక్ సైడ్ డబుల్ లేయర్ వేస్తాం కదా షర్ట్కి, ఎవరికైనా డబుల్ లేయర్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఫస్ట్ మార్కింగ్ తీసుకొని చూసారు కదా, ఇది ఫ్రంట్, బ్యాక్, డబుల్ లేయర్, హ్యాండ్స్. చూసారు కదా, ఇది మొత్తం జాయిన్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను. స్టిచ్చింగ్ వీడియో మొత్తం కుట్టిన తర్వాత కాలర్ ఎంత వచ్చిందో దాని మీద 1 ఇంచి పెంచుకొని మనం కాలర్ మొత్తం కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోలో కాలర్ కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఎంత కొలుసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది మళ్ళీ చెప్తాను.